అని అన్నాడు. ఆ మాటలకు అంబ మనసు ముక్కలయ్యింది. రాజ్యసభలో అంబ భీష్ముడికి జరిగిన విషయమంతా చెప్పింది. దానికి భీష్ముడు అంబాదేవితో, అమ్మా, స్వయంవరం నుండి మిమ్మల్ని తీసుకువచ్చినప్పుడే మీరు విచిత్రవీర్యునితో వివాహానికి ఒప్పుకొని ఉంటే మీరు ఈ హస్తినాపురికి మహారాణి అయ్యేవారు. కాని ఇప్పుడు సమయం మించిపోయింది అని అన్నాడు. అప్పుడు అంబ, గతిలేక ఎవరు దొరికితే వారిని వివాహం చేసుకోవడానికి నేనేమీ ఆటబొమ్మని కాదు. స్వయంవరంలో రాజులందరినీ ఓడించి నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేసిన నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అని అంది. దానికి భీష్ముడు, నేను ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాను. నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అని సమాధానమిచ్చాడు. అప్పుడు అంబ, ఆ విషయం నాకు తెలుసు, కాని ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను మీరవలసిన సమయం ఆసన్నమైంది అని అంది. అప్పుడు భీష్ముడు, సూర్యచంద్రులు గతులు తప్పవచ్చునేమో గాని ఈ భీష్ముడు చేసిన ప్రతిజ్ఞను మీరాడు అని గర్వంగా పలికాడు. దానితో అంబాదేవి